లోక్సభ ఎన్నికల ముందర తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్కు చెందిన చోటా బడా నేతలు సహా సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి దూసుకువెళ్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు క్యూలు కట్టి మరీ వెళ్లి ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్లోకి చేరుతుండడం కూడా కేసీఆర్కి ఇబ్బందికరంగా మారిందట. అప్పుడు కేసీఆర్ నడిచిన బాటలోనే ఇప్పుడు కారును డ్యామేజ్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో కడియం శ్రీహరి, కె కేశవరావు లాంటి సీనియర్ లీడర్లు కూడా ఆ పార్టీని వదిలిపోవడం బీఆర్ఎస్కు ఒకంత కోలుకోలేని దెబ్బగా పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు నాడు గులాబీ బాస్ కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించారు. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం నేతలు విఫలమయ్యారని ప్రచారం తరచుగా వినిపిస్తోంది. దీనికి సాక్ష్యం తెలంగాణలో బారాస ఓటమి అని చెప్పొచ్చు. తెలంగాణలోనే దిక్కులేదు, ఇక దేశంలో చక్రం ఎలా తిప్పుతాడని సొంత పార్టీ నేతలే అనటం గమనార్హం. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో అప్పటి నుంచి పార్టీకి ప్రజల్లో ఆదరణ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిందని పలు సందర్భాల్లో సొంత పార్టీ నేతలు కూడా బహిరంగంగానే ఈ పార్టీ పేరు మార్పు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇక తాజాగా దీనిలో భాగంగానే మరలా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే విధంగా ఆలోచనలు చేస్తున్నామని, ఇక బీఆర్ఎస్ కథ క్లోజ్ అని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో వైరల్గా మారాయి. మరి ఇంతకీ కేసీఆర్ బారాసాను తెరాసాగా మారుస్తాడా లేదా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.